హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరు సుధాకర్. ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మా ఫ్రెండ్ పెళ్ళి ఉంటే నగరూరు గ్రామానికి వచ్చాను. ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ పల్లెటూరు సుధాకర్. ఈరోజు మా గ్రామానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నగరూరు గ్రామంలో మా ఫ్రెండ్ శశి పెళ్ళి ఉంటే మా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాను. ఈరోజు ఇప్పుడే పెళ్ళి కొడుకుగా రెడీ అయినాడు. చూడండి ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. శశి, రెడీ అయినావా? ఓకే, పెళ్లి కూతురు రావడం ఒకటే లేట్ ఫ్రెండ్స్. మీకు పెళ్లి వీడియో పూర్తిగా చూపిస్తాను, చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక సైడ్ నుంచి రచన. ఫ్రెండ్స్, నగరూరు గ్రామంలో మా ఫ్రెండ్ శశి అంటే వచ్చినాను. ఇప్పుడే పెళ్లి కూతురు ఇంటి దగ్గరకు వచ్చింది. పెళ్లి కొడుకు ఇంటి దగ్గరే తలంబ్రాలు. చూడండి, అప్పుడే వర్షం పట్టుకున్నట్టు అందరూ వచ్చినారు. ఫ్రెండ్స్ చూడండి, పెళ్లి కూతురు మా ఫ్రెండ్ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఓకే, ఇప్పుడు పండుగలో కూర్చుంటుంది పాప. చూడండి, పెళ్లి కూతురు బంధువులు. ఫ్రెండ్స్, ఇదే పెళ్లి కొడుకు పందిరి. చూడండి, స్వామి ఎవరు? ఆదోని స్వామి పంతులు గారు ఆదోని నుంచి వచ్చినారు. ఆదోని అంటే పంతులు స్వామిదే. ఫ్రెండ్స్ చూడండి, పందిరి చాలా సూపర్గా వేసినారు. మా ఫ్రెండ్ ఇంటి దగ్గరే పెళ్ళి. ఇప్పుడే పెళ్లి కూతురు వచ్చింది. మొదట పెళ్లి కూతురా పెళ్లి కొడుకు కూర్చోవాలా? రము, ఫ్రెండ్స్ పెళ్లి కొడుకు మేనమామ మేనత్త. ఫ్రెండ్స్ చూడండి, కాళ్ళకు మొక్కుతున్నాడు తలంబ్రాల ముందర. రా పెళ్లి కొడుకు, లేట్ అవుతుంది రా. ఫ్రెండ్స్, చిన్న హాయ్, జీవననా హాయ్. ఎక్కడి నుంచో వచ్చినారు పెళ్ళికి మా ఫ్రెండ్స్. లోకేష్ హాయ్, రము హాయ్ హాయ్. ఫ్రెండ్స్, మొదటగా ఇంట్లో ఉన్న స్వామివారికి మొక్కి వెళ్తున్నాడు. చూడండి, తాళి కట్టడానికి మా ఫ్రెండ్. ఇంతటితో మా ఫ్రెండ్ జీవితం ముగిసిపోతుంది. ఇద్దరు చాలా చక్కగా ఉండాలని కోరుకుంటున్నా, సంతోషంగా పిల్ల పాపలతో. శశి, బాగా మొక్కో. ఇక్కడ చూడు. ఓకే, ఆల్ ద బెస్ట్. రము, మంది అయిపోయిందా? ఫ్రెండ్స్, పెళ్లి కొడుకు జిట్టు తగులుతుంది. అక్కగారు జిట్టు పట్టు పెడుతుంది. చూడండి అక్క. ఫ్రెండ్స్, పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు వెయిట్ చేస్తుంది. చూడండి, చాలాసేపు అయింది. పూజారి గారు కోపంలో ఉన్నారు. కొట్టేస్తారు పెళ్లి కొడుకుని. పెట్టు, ఏం కాదులే. ఫ్రెండ్స్, పీటల ముందుకి వెళ్ళే ముందర పెళ్లి కొడుకుని రెడీ చేస్తున్నారు అక్క వాళ్ళు. చూడండి, అక్కడ పెళ్లి కొడుకు అమ్మగారు అమ్మవారు, నాన్నగారు అమ్మగారు ఉన్నారు. చిన్న ఫోటో తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, పెళ్లి కొడుకు అమ్మగారితోన నాన్నగారితోన కాళ్ళకు మొక్కి వస్తున్నాడు. చూడండి, పీటల మీదకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, పీటల మీదకి వెళ్తున్నాడు పెళ్లి కొడుకు. చూడండి, పెళ్లి కొడుకు ఇంట్లో నుంచి ఇప్పుడు పీటల మీదకి వెళ్తున్నాడు తాళి కట్టడానికి. చూడండి ఫ్రెండ్స్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పందిరిలోకి రాగానే పూజారి గారు వాళ్ళతో పూలదండలు వేయించారు. ఫ్రెండ్స్, ఇప్పుడే పెళ్లి స్టార్ట్ అవుతుంది. పెళ్లి కొడుకు ఇంట్లో నుంచి వచ్చి పందిరిలో కూర్చున్నాడు. అలాగే పెళ్లి కూతురు వాళ్ళ ఊరు నుండి వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి, పూర్తి వీడియో. చాలామంది బంధుమిత్రులు, స్నేహితులు, అలాగే చుట్టాలు, చాలామంది చుట్టుపక్కల ఊరు వాళ్ళు మా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడే స్టార్ట్ అయింది. పూజారి గారు మంత్రాలతో స్టార్ట్ చేశారు పూజా కార్యక్రమాన్ని. ఎవరు అప్పుడే చేస్తారా?
అలాగే పూజారి గారు ఒకరికొకరు కంకణాలు కట్టిస్తున్నారు. అలాగే పెళ్లి కూతురు అమ్మ నాన్నకు, అలాగే పెళ్లి కొడుకు అమ్మ నాన్నకు అందరికీ కంకణాలు కట్టిస్తున్నారు. ఇక్కడ మా సైడ్ ప్రతి ఒక్కరు పెళ్ళి అయిందంటే హిందువుల పెళ్లి కంకణాలు కట్టుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కడుతున్నాడు, అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కడుతున్నారు. ఇప్పుడే పెళ్లి స్టార్ట్ అయింది. పూజారి గారు మంత్రాలతో స్టార్ట్ చేసి పెళ్లి చేయిస్తున్నారు. చూడండి, ఆదం నుంచి వచ్చారు పూజారి గారు. చాలా సూపర్గా జరుపుతున్నారు పెళ్లిని. ఎడమ చేతి కొట్టి కుడి చేతి కొట్టి ఫ్రెండ్స్ చూడండి. పూజ చేపిస్తున్నాడు పూజారి గారు. అక్కడ దేవుని పూట, కుర్చీలో దేవుని పూట పెట్టారు. జీలకర్ర బెల్లం. అలాగే ఇప్పుడు పంతులు గారు ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. చూడండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి జీలకర్ర బెల్లం పెడుతుంది. అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల మీద జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నాడు పూజారి గారు. ఇప్పుడే నిదానంగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ పెళ్ళి. చూడండి, తల్లిదండ్రులకు మొదటగా మొక్కుంటున్నారు. చూడండి, శశి ఫైనల్గా ఒక ఇంటివాడ అవుతున్నాడు మా ఫ్రెండ్. ఐదు రౌండ్లు వేయాలి. చూడండి, మా ఫ్రెండ్ జీవితం ఇంకా బెల్లం చెప్పినట్టు వినాల్సిందే. ఫ్రెండ్స్, పంతులు గారు పూజా కార్యక్రమం అయిపోగానే పెళ్లి కొడుకుతో తాళి కట్టిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ చూడముచ్చటైన జంటను అందరూ దీవించండి. చాలా సూపర్గా ఉంది ఈ జంట ఫ్రెండ్స్. ఇంతటితో మా ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా జరిగింది ఫ్రెండ్స్. అందరూ తలంబరాలు వేసి బయటకు వెళ్తున్నారు. చూడండి, లేదప్పా.
అట్లా ఉండవు. పెళ్లి కూతురు చలన అవుతుంది అబ్బా. నా కళ్ళ చూసిన అవుతుంది నా కళ్ళ చూసిన అవుతుంది. మీ ఫ్రెండా? చెల్లెలు నేను ఆమె చెల్లెలు. సొంతమక్క? సొంతమక్క. నన్ను కొడతాది నన్ను. అబ్బాయి ఎందుకు లిగుతున్నారు? ఫ్రెండ్స్ పెళ్లి కూతురేం చాలా సంబరంగా ఉంది. పెళ్లి కొడుకు ఏడుస్తున్నాడు చూడండి. శశి నీకేనా మొదట దొరికింది? నీకు దొరికితే కొడుకు పుడతాడు చూడే. కొడుకేనా? అట్లయితే బుడకద్దు చేసి బుడకద్దు. రము రము పాలంటే తీసుకోండి. ఫ్రెండ్స్ ఫైనల్గా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత పంతులు గారు పెళ్లి కొడుకు అత్తమామతో పెళ్లి కొడుకు కాళ్ళు కడిగిస్తున్నాడు చూడండి. ఇది మా ఆచారము, ఎప్పటి నుంటో ఉంది. ఎందుకంటే పెళ్లి కూతురు అమ్మ నాన్న పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకొని పూజ చేయాలి. ఫ్రెండ్స్ పంతులు గారు చాలా చక్కగా చేశారు మా ఫ్రెండ్ పెళ్ళి. ఇప్పుడే పందిరిలో అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. అన్ని కార్యక్రమాలు అయిపోయగానే అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. అందుకని బయటికి పిలుచుకొస్తున్నాడు పంతులు గారు. చూడండి చాలా చక్కగా సూపర్గా చేశారు పంతులు గారు. ఆదోని నుంచి వచ్చారు ఈ పెళ్లికి. ఫ్రెండ్స్ ఇప్పుడే బయటకు వస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడే తలంబ్రాలు అయిపోయినాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బయటకు వచ్చినారు చూడండి. మన పల్లెటూరు పద్ధతిలో చిలకల మీద వేసుకున్నాడు శేషాద్రి. ఎండ కాదు సొమే, నక్షత్రం ఏడ కనపడుతుంది, అడ్డం ఉండదు. అది ఇటు చూపిస్తాం, ఇటు బయటికి రమ్మను కనపడతాడా మొగ్గుకి. కెమెరా మీదకి వేస్తావు కదబ్బా. పట్టుకో. పట్టుకోబా, రేపు షేర్ ఇచ్చే పని శేషాద్రి. పెళ్లి కుదరు చెప్పండి. కనపడుతున్నాయా? అయిపోయింది. ఏ సవే అడగాలి సభ, నువ్వు పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని అడగాలి. నువ్వు కనపడిందా లేదా అవన్నీ లేదంటే ఎట్లా? ఇప్పుడే తలంబ్రాలు అయిపోయినాయి, భోజనాలు పెడుతున్నారు చూడండి. ఏమేమి చేసినారన్నా? కారా బూందీ,
వంకాయ, పలావు, వైట్ రైస్, సాంబారు. క్యాటరింగా లేదా క్యాటరింగేనా? ఏదన్నా అదనా? ఏది మీది క్యాటరింగ్ నేమ్? తులసి. ఫ్రెండ్స్, తులసి క్యాటరింగ్ వాళ్ళు చాలా బాగా చేసినారు. చూడండి, ఒక్కొక్క ఐటమ్ బాగా నీట్గా పెట్టినారు. లైన్ రావాలన్నా మీరు లైన్ రావాలి. నిదానం. ఫ్రెండ్స్, భోజనాలు స్టార్ట్ అయ్యాయి. చూడండి, స్వీట్ వచ్చేసి లడ్డు, కార, చట్నీ, పలావ్లోకి నూనెంకాయ. పల్లెటూరు లైఫ్ స్టైల్. ఓకే ఫ్రెండ్స్, అక్కడ పెళ్లి కార్యక్రమాలు అయిపోగానే నేను అక్కడ నుంచి భోజనాలు పెడుతున్నారంటే ఇక్కడ భోజనశాలకు వచ్చాను. చుట్టాలు, బంధువులను అందరినీ వీడియో తీయాలని. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చేసి అందరూ నా ఫ్రెండ్ను అలాగే పెళ్లి కూతురును ఇద్దరిని కలిసి దీవించండి. ఫ్రెండ్స్, ప్లీజ్.